అలా ఎలా ఉండిపోతున్నారు, స్వేచ్ఛగా ఎలా తిరగగలుగుతున్నారు అనే ఆవేదన ఎంత ఉందో మీ మాటల్లో అర్థమవుతుంది. ట్వీట్లు పెట్టుకుంటూ అదే అంటే నేను ప్రజలకు రెస్పాన్సిబుల్ సార్. నేను జనాల్లోకి వెళ్ళినప్పుడు అంటే నన్ను డైరెక్ట్గా ప్రశ్నించరు, నీకు నువ్వే న్యాయం చేసుకోలేకపోతావని అనరు. కానీ ఇండైరెక్ట్గా మా గోదావరి వాళ్ళు ఎటకారం తెలుసు కదా మీకు, ఇంకా మీకు కూడా ఇన్నాళ్ళ నుంచి జరగకపోవటం చాలా బ్యాడ్ అండి బాబు అంటే ఎక్కడో గుచ్చుకుంటుంది. సమస్య కోసం నా దగ్గర ఆడు తీసుకెళ్ళి కొట్టిన దానికంటే వీళ్ళనే ఎటకారాలు అని పెయిన్ఫుల్. అది ఎటకారం అనాలని కూడా కాకపోవచ్చు, బాధే కావచ్చు. అదేలే. కానీ ఆడేదో పని మీద వస్తాడు, ఏదో హెల్ప్ చేయమంటాడు, సార్ ఏదో ఉంది సార్ అని ఏదో మధ్యలో గ్యాప్ వస్తుంది, ఏదో ఫోన్లు మాట్లాడుకుంటామంటే రాజుగారు అది మీకు చాలా దారుణం జరిగిపోయింది సార్, ఇంకా ఇంత లేట్ ఏంటండి బాబు అని ఉంటే అవుద్దురా బాగా జరుగుతుంది అవుద్దులే అని చెప్పి ఎప్పుడూ ఒక దగ్గర మెల్టింగ్ పాయింట్. అదేలే, అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. అంటే మీ ఆవేదన అర్థమవుతుంది, మీ అసంతృప్తి కూడా అర్థమవుతుంది. మీరు డైరెక్ట్ గా చెప్పట్లేదు, కానీ ఇంత నిస్సహాయ స్థితి ఎందుకు ఉంది ప్రభుత్వంలో అన్నప్పుడే అంటే ఆగ్రహం అయ్యి అంటే మళ్ళీ మోసేసే వాళ్ళు ఉంటారు సార్. ఆగ్రహం అంటే సార్ మనం చేస్తాం కదా అని ఎవరో మోసే వాళ్ళు ఉంటారు. సార్ మోసేదేముందండి, అవతల వాడు ఇప్పుడు దేశద్రోహం కేసు పెడితే A1 మీరు, A2 నేను, A3 ఇంకో మిత్రుడు, ముగ్గురిని దేశద్రోహులు పెడితే ఆ దేశద్రోహులుగా పెట్టిన దొంగ కేసులు పెట్టిన దాని మీద ఇంతవరకు ఇది లేకపోతే ప్రశ్నిస్తారు, ఆగ్రహం వ్యక్తం చేస్తారు, ఆవేదన వ్యక్తం చేస్తారు. ఏంటండి తప్పేంటండి? అంత ఇదవ్వాల్సిన అవసరం లేదులే. కానీ అంటే ఆవేదన అనుకోండి, పోనీ ఆగ్రహం అంటే వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో, ఆవేదన కింద మారుద్దాం దాన్ని, ఆగ్రహాన్ని ఆవేదనగా మారుద్దాం. ఏదోటి మీ ఇష్టం, మీరు ఏం చెప్పాలనుకుంటే చెప్పండి. నాకేం చేయాలి, రిసీవ్ చేసుకోవాలనుకుంటే అది రిసీవ్ చేసుకుంటా నేను. అయితే ఒక్క మాట చెప్పండి, ఎందుకు సునీల్ కుమార్ విషయంలో ఆలస్యం జరుగుతోంది అనేదాన్ని మీ ముఖ్యమంత్రి గారిని కూడా 2-3 సార్లు కలిసి అడిగినట్టున్నారు కదా, ఆయన విషయంలో చర్యలు తీసుకోవాలని. అవునండి. ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? సునీల్ కుమార్ ని ఫ్రేమ్ చేయలేకపోతున్నారా?